అందరికీ నమస్కారం అండి. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకటూటికి మాట్లాడుతున్నాను. మన భారతీయ సంస్కృతిలో దాన ధర్మాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో అన్నదానానికి మించిన దానం ఇంకోటి లేదని అంటారు. మన పురాణాల్లో 5 రకాల దానాల గురించి చెప్పారు. ఒకటి అన్నదానం అయితే, రెండోది వస్త్రదానం, మూడోది విద్యాదానం, నాలుగోది భూదానం, అలాగే 5వది సువర్ణదానం. ఈ అన్ని దానాల్లో కల్లా మనకి అన్నదానం గురించి ఉన్నటువంటి విశిష్టత అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇక చాలు అని అనగలిగేటువంటి దానం ఏదైనా ఉంది అంటే అన్నదానం ఒక్కటే. అంటే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండా భోంచేసి చక్కగా అయ్యా అమ్మ నాకింకా చాలు, నాకు తృప్తి అనిపించింది అనే ఒక చిన్న మాట కేవలం అన్నదానంలోనే ఉంటుంది. ఇలాంటి అన్నదానం కేవలం మనిషిని ఆరోగ్యవంతుణ్ణి బ్రతకటానికి కాకుండా వాడి ఆత్మకు కూడా శాంతి చేకూరుస్తుంది అన్నదానం. మిగతా దానాల్లో పోలిస్తే ఈ అన్నదానం ఎవరికైనా చేయొచ్చు. అంటే ఉన్నవారికి కానీ లేని వారికి కానీ ఎవరికైనా చేయొచ్చు. మనం అంటే అన్నదానానికి అర్హత ఏముంటుందండి? ఆకలితో ఉండటం తప్ప. కాబట్టి మనం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి గత 12 సంవత్సరాలుగా అనేక లక్షల మందికి అన్నదాన కార్యక్రమం చేసి ఉంటాం. అంటే మనకి విపత్కర సమయాల్లో, అంటే కోవిడ్ లాక్డౌన్ సమయంలో సుమారుగా 1,00,000 మందికి భోజనాలు పెట్టాం. అలాగే ఎంతోమంది ఆర్తులకి, గుళ్ళల్లో ఉన్న పూజారులకి, పేదవారికి, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, శానిటరీ వర్కర్స్కి, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో 1,00,000 మందికి పైగా మనం అన్నదానం చేసి ఉంటాం. ఇవే కాకుండా మనం అన్నదానానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు, మంగళగిరి, కాకినాడ, అనంతపురం, అలాగే పుణ్యతిథుల్లో, పుణ్య మాసాల్లో, అంటే మన పండగలప్పుడు, అలాగే కార్తీక మాసం, కుంభమేళ, పుష్కరాలకి, ఇలా కాశీలోనే మనం అన్నదానం చేస్తాం. అనేక మందికి కడుపు నింపేటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో మనం సుమారుగా కాశీలో అయితే పుణ్యతిథుల్లో 80 మందికి అన్నదానం చేస్తాం. కాబట్టి మనం ఎక్కడెక్కడో ఉద్యోగ వ్యాపారాల్లో మనం బిజీగా ఉంటాం. కానీ మన పెద్దవాళ్ళ తిథి రోజు, మన ఇంట్లో పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో కనుక మనం అన్నదానం చేసినట్లయితే మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఒక మంచి సేవ చేసిన భాగ్యం, అలాగే పుణ్యాన్ని సంపాదించే భాగ్యం మనకి దొరుకుతుంది. తద్వారా సమాజంలో ఆకలితో ఉన్నవాళ్ళు లేకుండా ఉంటే ఆ సమాజానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మనకి ధర్మపరంగా, సమాజపరంగా ఈ అన్నదానం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం మనం ముందల నుంచి ఎంతో వైశిష్టంగా మనం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఈ అన్నదాన కార్యక్రమం మనం చూస్తే మన శాస్త్రాల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటాం. అంటే అన్నం భగవంతుడి స్వరూపమే. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే సాక్షాత్తు భగవంతుడికి సేవ చేయడం అని చాలా పురాణాల్లో ఉంది. అందుకనే ఇప్పటికీ మనం అన్నం తినేటప్పుడు చిన్న శ్లోకం చదువుకో. అదేంటది? చాలా మందికి తెలిసే ఉంటది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మాతా భిక్షాం దైహీ చ పార్వతీ పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణ శ్లోకం జస్ట్ ఒక 2 లైన్లు ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని స్మరించుకొని, అలాగే భోజనేచ జనార్దనం, అలా ఈ 2-3 చిన్న శ్లోకాలు ఉంటాయి కాబట్టి తలుచుకొని మనం భోజనం చేసేటప్పుడు ఈ భోజనం మనల్ని వృద్ధి చేయాలి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఒక చిన్న ఆలోచనతో మనం అన్నం తినటం అలవాటు చేసుకో. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కూడా ఇదే శ్లోకంలో ఒక మాట చెప్తాడు. అన్నం వల్లనే జీవులు జీవించగలుగుతున్నాయి. అన్నం వర్షం వల్ల వస్తుంది, వర్షం యజ్ఞం వల్ల వస్తుంది, యజ్ఞం కర్మ వల్ల మాత్రమే వస్తుంది.
కాబట్టి అన్ని జీవులు నిలబడటానికి అన్నమే పరమ ప్రాధాన్యత. అన్నం వల్లనే జీవులు ఉంటాయి, జీవులు పడిపోకుండా ఉంటాయి అని మన శాస్త్రాల్లో భగవద్గీతలో ఎన్నో రకాలుగా ఎంతో మంది చెప్పున్నారు. అలాగే మనకి ఈ అన్నదానం మనకి అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ మనం చూస్తే గనక అన్నదాన సత్రాలు ఇదివరకు ఉన్నన్ని లేవు, కానీ ఇప్పటికీ కూడా పర్లేదు మనకి ఉన్నటువంటి పరిస్థితిని ప్రకారం అన్నదాన సత్రాలు, అన్నదానం చేసేవారు. అలాగే క్షేత్రాల్లో దాదాపు పెద్ద క్షేత్రాలన్నిటిలో కూడా, అంటే తిరుపతి, సింహాచలం, భద్రాచలం, అలాగే ఈ పెద్ద పెద్ద శ్రీశైలం, ఇలాంటి పెద్ద క్షేత్రాల్లో కూడా మనకి ఊళ్ళల్లో ఉన్న క్షేత్రాల్లో కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం కేవలం మన హిందూ ధర్మంలోనే చేస్తారండి. ఇలాంటి మనం సమాజానికి తద్వారా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం కేవలం అన్నదానం ద్వారానే ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎన్నో ఫోటోల్లో మన వాలంటీర్స్ వాళ్ళ ఇంట్లో అన్నం వండి, వాళ్ళ స్వహస్తాలతో వండి అయ్యవారికి, స్వామివారికి ప్రసాదం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి కాకినాడలో కానీ, అలాగే మంగళగిరిలో కానీ, అనంతపురంలో కానీ, అలాగే కాశీలో కానీ వివిధ ప్రాంతాల్లో మనం చేసినటువంటి సుమారు ఒక 15 లొకేషన్స్లో ఇప్పటిదాకా ఈ 12 సంవత్సరాల్లో చేశాం. అలాగే ఈ మధ్య కాలంలో కర్నూలు కొలను భారతి అమ్మవారి క్షేత్రానికి వెళ్లే దారిలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం దగ్గర కూడా మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు కూడా ఈ అన్నదానం మనకు కొన్నిసార్లు డబ్బుండగానే సరిపోదు. మనం ఉన్నటువంటి ప్లేస్ని బట్టి, టైంని బట్టి, ప్రాంతాన్ని బట్టి కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొన్నిసార్లు అన్నం తినలేని పరిస్థితులు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అన్నదాన కార్యక్రమానికి మనకు తోచిన విధంగా సహాయం చేసి 10 మందికి మనం కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం అందరికీ రాదండి. ఎంత డబ్బులున్నా కూడా ఒక్క మనిషికి సహాయం చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. కాబట్టి ఈ అన్నదానం కార్యక్రమం మనం ప్రతి నిత్యం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక వేల మంది భక్తులకి, అన్నార్తులకి, యాచకులకి, పేదవారికి, వృద్ధులకి, హ్యాండిక్యాప్డ్ వారికి, సో ఇలాగా అనేక రకాలుగా అన్నదాన కార్యక్రమం మనం చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మీ వంతుగా కూడా మీరు తోడ్పాటునిచ్చి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న అనేక సేవా ధార్మిక కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాగే చివరికి మనం ప్రతిరోజు కూడా అన్నాన్ని గౌరవించుకొని అన్నం తినేటప్పుడు మన శ్లోకాన్ని చదువుకొని, అన్నపూర్ణేశ్వరి మాత శ్లోకాన్ని చదువుకొని అన్నానికి దండం పెట్టుకొని మనం అన్నానికి గౌరవిస్తూ ఈ అన్నం ద్వారానే నేను నిలబడుతున్నాను అనే ఒక చిన్న భక్తి భావంతో మనం అన్నం తినగలిగితే గనక మనం అన్నం తినేది జీర్ణం అవటంతో పాటు చక్కగా ఆరోగ్యాన్ని 10 మందికి మనం అన్నదానం చేసే అవకాశాన్ని ఆ అమ్మవారి మనకు కనిపించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత. దానధర్మ.org, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్.